నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను మీ జర్నలిస్ట్ అని. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ బలంగా నడుస్తుంది. ఒకవైపు ఆదివాసీ, ఒకవైపు లంబాడి, ఈ రెండు వర్గాలకి సంబంధించి కూడా తీవ్రంగా కూడా ఒకరి మీద ఒకరు వ్యాఖ్యలు అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న ఒక వీడియో వైరల్ కూడా మారింది. ఎవరైతే లంబాడాలకు సంబంధించి నాయకుల్ని గుండు గీకుతాను అని డాక్టర్ మైపత్ అరుణ్ కుమార్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాలలో పెద్దగా వైరల్గా కూడా మారిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఈ లంబాడ వర్సెస్ ఆదివాసీగా కూడా మారింది. అసలు ఆ వ్యాఖ్యలు చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది, ఏంటి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అరుణ్ ఉన్నాడు. నమస్తే. నమస్తే తమ్ముడు. అన్న, ముఖ్యంగా ఇటు మీరు భద్రాచలంలో పెట్టినటువంటి సభలో పూర్తిగా కూడా లంబాడాలని టార్గెట్గా చేసుకుంటూ కూడా మీరు మాట్లాడిందంటూ కూడా పెద్దగా కూడా వైరల్గా మారింది. ఒక పక్క చూసుకుంటే మీ మీద కేసులు నమోదు చేసిండ్రు. ఎక్కడైతే భద్రాచలంలో మీరు ఎక్కడైతే సభ పెట్టిండ్రో ఆ భద్రాచలంలో కూడా ఎస్పీకి కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు డీజీపీ హైదరాబాద్లో డీజీపీకి కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి ఉంది. ఎట్లా చూడొచ్చు? అసలు మీరు ఆ వ్యాఖ్యలు చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? అసలు వాస్తవం కూడా రెండు వైపులు చూడాలి ఈ పరిస్థితుల్లో. ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే లంబాడీలని గుండు గీకుతాం అని మమ్మల్ని కించపరిచిండ్రు అనేది వాళ్ళ వాదన. ఇప్పుడు మేమనేది ఏంటంటే అసలు ఈ ఆట మొదలుపెట్టింది వాళ్ళ ముందు, మేం కాదు. మా ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మిగతా ఉద్యోగస్తులు కొంతమంది కలిసి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. ఆయన ఎమ్మెల్యే కాబట్టి కొంత త్వరగా ఎక్కడికి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు వచ్చినాయి. వీళ్ళు ఎస్టీలా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇస్తుంది కదా. ఆగమాగమై గందరగోళమై ఇటుపక్కో మీటింగు అటుపక్కో మీటింగు, ర్యాలీలు, ధర్నాలు, ఆత్మగౌరవ సభలు. ఆత్మగౌరవం ముచ్చటీలు మాట్లాడేదేనా? వాళ్ళ 50 సంవత్సరాలు రిజర్వేషన్లను ఎంత దినాల్లో అంత బుక్కిండ్రు. మళ్ళీ పైనుంచి ఆత్మగౌరవ సభలు. ఆత్మగౌరవం ఎవరికి ఉండాలన్నా? బలహీనునికో, లేకుంటే అణగారిన వర్గానికో, లేకుంటే అక్కడ ఏదో ఆ ప్రాంతంలో వెనకబడిపోయిన అనుకో అనేది ఆత్మగౌరవం అనే పదం. వీళ్ళు ఆత్మగౌరవం వాడొచ్చా? ఇవాళ వాళ్ళే మాట్లాడుతున్నారు కదా, 60 ఎమ్మెల్యే స్థానాలు తలకిందులు చేస్తామనే ఒక రాజకీయంగా దృఢంగా ఉన్న వాళ్ళు ఆత్మగౌరవం అనే దాని మీద ఇవాళ పోయి సభలు పెట్టుకున్నారు. దానికి నాయకత్వం సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు సంజీవ్ నాయక్ దానికి ముంగడబడి ఈయన ఉత్తమ మనిషి ఏం కాదు. మొన్న ఎంపీ ఎన్నికలలో 2019 ఎంపీ ఎన్నికలలో రాజకీయ పార్టీలు అనేటివి మాకు టికెట్లు ఇవ్వలేదు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ఇవ్వని క్రమంలో 3 లక్షల ఓట్లున్న మేము వన్ సైడ్గా మనం మారాలని అక్కడ నేను ఎంపీ పోటీ చేసినప్పుడు కూడా సేవాలాల్ సేన నుంచి వెళ్ళి మహబూబాద్ పోలీస్ స్టేషన్లో కేసు ఉంటుంది. మేము తిరుగుతాను ఇప్పటికి కూడా, ఈ రోజు వరకు కూడా తిరుగుతాను ఆ కేసు విషయంలో. అప్పుడు మా లంబాడీలను ఆత్మగౌరవాన్ని కించపరిచిండ్రని కేసులు పెడితే ఎన్నికలలో కూడా మేము కేసులు అయినాయి, నేను తిరుగుతాను. ఇప్పుడు ఇదే బ్యాచ్ ఇవాళ ఒక దగ్గరికి అయ్యి ఆత్మగౌరవం పేరిట తిరిగే క్రమంలో మేమేం మాట్లాడలే. ఏదంటే కోర్టు మేము గౌరవించినాం, నోటీస్ వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలా కాదా అని చూసుకుంటుంది. ఇక ఒక్కొక్కరు స్టూడియోలలో కూర్చొని తిరిగేడంత మంది ఉన్నారు ఆదివాసులు, మా బొచ్చు కూడా బీకలేలు, వీళ్ళు 60 ఎమ్మెల్యే స్థానాలలో మేమున్నాం అంటే ఆటోమేటిక్గా తుడుం దెబ్బ చేతులు కట్టుకొని కూర్చోదు కదా అన్న. తుడుం దెబ్బ ఆదివాసీ సంఘాలు ఏకమై మేము కూడా ర్యాలీలు, ధర్మయుద్ధం. మాది వాళ్ళ ఆత్మగౌరవం యుద్ధం, మాది ధర్మయుద్ధం. 50 సంవత్సరాలుగా నష్టపోతున్నాం, మా ధర్మయుద్ధం. మేము బరాబరిగా మేము కూడా ర్యాలీలు, ధర్నాలు చేస్తాం అనుకున్నాం. అప్పటికప్పుడు మేము భద్రాచలంలో ధర్మయుద్ధ సభ పెట్టినప్పుడు యాజ్ ఏ లీడర్గా నేనేం మాట్లాడాలి? అవతల వైపున లంబాడీలు నా బొచ్చు కూడా బీకలేరు అనేది మాట వదిలింది ఎవరు? లంబాడీలే కదా. ఆదివాసులు పిరికడంత మంది ఉన్నారు, నా బొచ్చు కూడా బీకలేరు అని మాట వదిలింది ఎవరు? ఇదే సంజీవ్ నాయక్, సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు. మళ్ళీ ఇదే రాముల్ నాయక్, తొలి వెలుగుల రాముల్ నాయక్ టైటిల్ ఆదివాసులు నా బొచ్చు కూడా బీకలేరు. సీతారాం నాయక్ టైటిల్ ఏంది? పిరికడంత మంది ఉన్నారు, వీళ్ళేం చేస్తారు రాబాయ్. రవీంద్ర నాయక్ ఏంది? పిరికడంత మంది ఉన్నారు, గాలి కొట్టకపోతారు అంటారు. అంటే ఇవన్నీ మాట్లాడతా అంటే మేము చేతులు కట్టుకొని అమాయకు లెక్క ఉంటామా? బొచ్చు బీకలేరు అన్నప్పుడు బొచ్చుని బీకం మేము.
మా మేడారం సమ్మక్క సార్లమ్మ జాతరలా కత్తి బట్టి గీకుతాం అని మాట్లాడతాం బరాబరిగా, దెబ్బకి దెబ్బ, మాటకి మాట. వాళ్ళు బొచ్చు పీకలేవంటే మేము బరాబరి గుండు గీకుతాం అన్నాం. అందులేం తప్పున్నదన్న. ఇవాళ పొలిటికల్ లీడర్లే ఇవాళ ఇటు కేటీఆర్ అటుపక్క హరీష్ రావు అటుపక్క రేవంత్ రెడ్డిలే ఏ రకంగా రాజకీయంగా వాళ్ళు విమర్శించుకుంటారో చూస్తలేవా? అంటే ఇక్కడ బొచ్చు గుండు గీకుతామంటే నీళ్ళు ఆత్మగౌరవం పోయిందా? మరి మాదేం పోయింది? మరి 50 సంవత్సరాలలో అన్ని పోయినాయి కదా, మా ఏం లేకుండా ఉన్నాగా తిన్నారు కదా. ఇప్పుడు వాళ్ళకి అది పెద్ద సమస్య అయిపోయిందట. ఎస్పీకి ఇస్తారు భద్రాద్రి కొత్తగూడెంలో, హైదరాబాద్కి వచ్చి డీజీపీకి ఇస్తారు. మేము ఇప్పటి వరకు కూడా ఒక ఎస్ఐ కూడా ఇవ్వలే. అదే నేను అంటున్నాను, మేము ఎస్ఐ కూడా కంప్లైంట్ చేయలే. వాళ్ళు వల్గర్ గా మాట్లాడతారు సోషల్ మీడియాలో. యుద్ధం అంటే యుద్ధమే భయ్. ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ధర్నాలు పెట్టుకుంటావా, రాస్తారోకోలు పెట్టుకుంటావా, ఏం చేస్తావు అనేది చేసుకో. శతగానం లెక్క పోయి డీజీపీకి ఇస్తాం, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటే బరాబరి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో చట్టం అనేది ఒకటి ఉన్నది, వాళ్ళు చూస్తారు కదా. అరుణ్ కుమార్ నిజంగా ఏం మాట్లాడిలేదు వాళ్ళు చూడరు. ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 22 ప్రకారం మాకు ఇచ్చిన స్వేచ్ఛ ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే మేము ఇవాళ లిమిటేషన్లో మాట్లాడామంటే ఫస్ట్ ఎవరైతే వాళ్ళు వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి అంటా ఉన్నారు కదా, మరి వాళ్ళు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరు వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు సైలెంట్గా ఉన్నారు అసలు? ఇప్పుడు మేము అనేది అదే అన్న, ప్రజాస్వామ్యంలో వాళ్ళకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళు ప్రకటించారు వాళ్ళ స్వేచ్ఛని, ప్రకటించి వాళ్ళు మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా యూట్యూబ్ వీడియోల కిందనైతే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉంటుంది మూర్ఖంగా మా లీడర్ల పైన. మా ఆదివాసులు ఎక్కడ కూడా కామెంట్ చేయరు. యూట్యూబ్ వీడియో లంబాడా లీడర్ మాట్లాడిన యూట్యూబ్ వీడియోని మా వాళ్ళు చూస్తారు, మాకు జరిగే అన్యాయాన్నే పెడతారు. మీరు సుప్రీంకోర్టుకు ఆధారాలు ఇచ్చుకోండి, లేకుంటే చట్టపరంగా వీళ్ళు నిరూపించుకోండి, ఉద్యమం చేయరు, మాకు అన్యాయం జరిగింది అంటారు. వాళ్ళేం పెడతారనేది ఈ వీడియోలో మాట్లాడాను నేను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎంత వల్గర్గా ఉంటుందంటే. తెలంగాణ మాండలికవులే అటువంటి భాష ఉండదు. అంత వల్గర్గా మాట్లాడినా కానీ మేము ఎక్కడ కంప్లైంట్ చేయలే. బరాబరి ప్రజాస్వామ్యంలో కొట్లాడతాం, ధర్నాలు రాస్తారోకోలు చేస్తాం, మాకు జరిగే అన్నాన్ని ప్రశ్నిస్తాం, యుద్ధాలు ఉంటాం. మేము మీలాగా సేదగానం లెక్క ఇవాళ అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఈ బాహ్య సమాజానికి తెలియజేస్తారు. లంబాడీలు వలస వచ్చిందని, లంబాడీలు మార్వాడి జెనెటిక్ అని, లేకుంటే లంబాడీలు ఇంతచేత రిజర్వేషన్లు తిన్నారని, లంబాడీలకి చరిత్ర లేదని, లంబాడీల యొక్క చరిత్ర అంతా కూడా క్రిమినల్ చరిత్ర అని అరుణ్ మాట్లాడతాడు, బయటికి తీసుకొస్తాడు. అది బాహ్య సమాజానికి పాకుతాన్ని నేటివ్ ట్రైబల్స్ అంటాడు. కోయలు, గోండులు, 9 తెగలు నేటివ్ ట్రైబల్స్, వీళ్ళు వలస వచ్చిన వాళ్ళు అంటారు. తెలంగాణ సమాజం అనేది నేటివ్ ట్రైబల్ పక్షాలు ఉంటారా, వలస వచ్చిన వాళ్ళ పక్షాలు ఉంటానరా అనేది మాట్లాడతారు. మరి నీ తీసి ఇక్కడ ఉంటే నీ గోధుమలు రాజస్థాన్లు ఎందుకు పండుతానే అంటారు. పర్షియా, ఈజిప్ట్ నుంచి వెళ్ళి గోర్ అనే ప్రాంతానికి వచ్చిన గోరు బంజారాలే లంబాడీలు అంటారని వాళ్ళ చరిత్ర దొవుతాను, కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ దొవుతాను, అమెండ్మెంట్లు రాంగ్ అంటాను, ఆర్టికల్ 342 రాలేదంటాను. ఇటు కల్చరల్గా, లింగ్విస్టిక్గా, కాన్స్టిట్యూషనల్గా ఇన్ని రకాలుగా వాళ్ళని ఇరుకుళ్ళలో పెట్టి ఇవాళ అరుణ్ కుమార్ అనే వ్యక్తి లంబాడా సమాజానికి ప్రమాదంగా మారుతాడు డెమోక్రసీలని వాళ్ళు చేసే కుట్రలే ఇట్లా కేసులు పెట్టుడు, లేకుంటే వాళ్ళ రాజకీయ ఆర్థిక అంగ బలాన్ని చూపెట్టుడు, బల ప్రదర్శన చేసుడు. ఇట్లా చేస్తేనన్నా ఈ ఉద్యమంలో వచ్చే ఒక ఇంటలెక్చువల్గా వచ్చే ఒక విద్యార్థిని ఆపగలరు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది మొత్తం విద్యార్థులే. అట్లనే ఈయన కూడా ఒక స్టూడెంట్, పిహెచ్డి స్కాలర్ అంతా తిరిగి ఉన్నాడు. కాబట్టి అరుణ్ని మనం అడ్డుకోవాలి, ఆయన వాదాన్ని అడ్డుకోవాలి, ఆయన మాటను అడ్డుకోవాలి, ఆయన మొత్తం ఉద్యమాలు అడ్డుకోవాలంటే ఏదో ఒక రకంగా మనకున్న స్థాయితో మనం ఆయనని కేసులు పెట్టించి జైల్లో బారేసేది ఉంటే ఇలా రాడనే ఒక దృక్పథంతోనే వాళ్ళు పోయిండ్రు. నేను అదే అంటా, నువ్వు తెలుసుకుందాం, యుద్ధ రంగంలో తెలుసుకుందాం అంటానా. చేతగా కూడా పెట్టుకో, కేసు అయితే ఏమవుతుంది అన్న. వాళ్ళు అందరు కేసులు అయిన వాళ్ళే కదా. లీడర్ అనేటోడు అంటేనే ఒక లీడర్కి ఒక గుడ్ క్వాలిటీ అంటే వాళ్ళ మీద కేసులు ఉంటేనే లీడరు. కేసులు కాని లీడర్ అవుతాడా? కంపల్సరీ వాళ్ళ బలము, వాళ్ళ రాజకీయ అంగ ఆర్థిక బలాన్ని చూసి వాళ్ళ అంచనాతోనే వాళ్ళ మేము యుద్ధం మొదలు పెట్టాం. కాబట్టి 100% కేసులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఈ విషయంలో ఆ నిర్ణయం అనేది ఆ పోలీస్ శాఖ వాళ్ళ పరిధిలో వాళ్ళకున్న ప్రకారం వాళ్ళు చేస్తారు. దాని అయితే పూర్తిగా కూడా కేసులకు సంబంధించి మీ వెనకాల సీతక్ ఉంది, లేకపోతే ఇటువంటి ఆదివాసీ మంత్రులు కావచ్చు, ఆదివాసీ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా అరుణ్ వెనకాల ఉండి కావాలనే నడిపిస్తున్నారు. దీన్ని
వెనకాల మొత్తం వాళ్ళే ఉన్నారంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు మీ వెనకాల ఎవరు ఉన్నారు అసలు? వాస్తవంగా నా వెనక తొడుం దెబ్బ ఉన్నది, నా వెనక ఆకుపచ్చ జెండా ఉన్నది, నా వెనక ఆదిమ తెగలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికైనా ఇవాళ సీతక్క మంత్రి కావచ్చు, ఆమె పని ఆమె చేసుకుంటా పోతుంది. ఆమె మా వెనక ఉండి సపోర్ట్ చేయాల్సిన అవసరం సీతక్కకు లేదు. ఒక బాధ్యతాయుతంగా రేవంత్ రెడ్డి గారికి ఒక మంత్రి పదవి ఇచ్చిండ్రు. 76 సంవత్సరాల తర్వాత మొదటిసారి కోయ మంత్రి అయింది. కాబట్టి ఆమె పరిపాలన, అడ్మినిస్ట్రేషన్, గూడాల అభివృద్ధి, ఇవాళ మేడారం గద్దెల అభివృద్ధి కూడా చేసే కార్యక్రమాన్ని తీసుకున్నది. ఆమె పోయే వేళ ఆమె పోతుంది. రాజకీయంగా ఇప్పుడు సీతక్క వన్ సైడ్ గా మా వైపు నిలబడితే కాంగ్రెస్ పార్టీ ఆమె అధిష్టానం ప్రశ్నించే అవకాశం ఉంటది కదా. అంటే సీతక్క మీకు సపోర్ట్ చేస్తుందా? సీతక్క అనేటామా 100కి 200% మా ఉద్యమం వెనక లేదు లేదు లేదు. ఎందుకు సపోర్ట్ చేయట్లేదు? మీ ఆదివాసులకు సంబంధించి ఇప్పుడున్న పరిస్థితులలో అంశం అనేది సుప్రీంకోర్టులో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అనేది నోటీసులు పంపాల్సి ఉన్నది. అవునా కాదా? 76లో ఏం జరిగింది ఆ విషయంలో? ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది నిర్ణయం తీసుకునే అంశానికి వచ్చినప్పుడు సీతక్కను ప్రశ్నించే సమయం కూడా వస్తుంది. సీతక్క కూడా అన్యాయం అయిపోయే ఆదివాసీల పక్షాన నువ్వు ఉంటావా? నీతో పాటుగా ఉన్న ఇంకా ఉన్న ఆదివాసీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ ఉద్యమానికి రాజకీయంగా సేమ్ టైం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఉన్న 3 పార్టీల ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ఎంపీలు అందరూ కూడా ఏకతాటి పైన రావాల్సిన బాధ్యత ఉంటుందనేది సుప్రీంకోర్టు నుంచి వచ్చే నిర్ణయం తర్వాత కంపల్సరిగా వీళ్ళ సమీకరణ కూడా ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏ బాధ్యత తీసుకోవాలో అప్పుడు తీసుకుంటారు. తీసుకొని పక్షంలో ఏం చేయాలో కూడా మాకు తెలుసు. ఇప్పుడైతే ఈ అంశం రాజకీయాల కాడికి రాలేదు. ఒకటి ప్రజా ఉద్యమం, రెండోది సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు పంపడం అనే కాడనే న్యాయపరమైన ఉద్యమం ప్రజా ఉద్యమం కిందనే ఉన్నది. రాజకీయ ఉద్యమం ఎప్పుడు అవసరం పడుతుంది? సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత పడుతుంది. 100%గా ఆదివాసీ ఓట్లతో వీళ్ళు గెలిచినప్పుడు, రేపు పొద్దుగాల గెలవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఆదివాసీల పక్షాన్ని ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే కంపల్సరీగా గెలిపించేది ఆదివాసులే కాబట్టి అది తర్వాత అంశంగా మనం చూడాల్సి వస్తుంది దాన్ని. అయితే పూర్తిగా కూడా ఎవరైతే లంబాడాకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా పిడికేడంత మంది లేరు, మీరు మీతో అసలు ఏమవుతుంది అంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. నిజంగానే పిడికేడంత మంది మీరు లేరు కదా, మరి ఈ ఉద్యమం కావచ్చు ఇదంతా కూడా వాళ్ళతో ఢీకొని గెలిచేంత దమ్ము మీలో ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు వాళ్ళు పిరికేడంత మంది లేలనే మాట ఎక్కడి నుంచి వస్తుందంటే, రాజకీయంగా మేము 60 స్థానాలలో ఉన్నాం, మీరున్నది 8 స్థానాలలో. 60 స్థానాలలో మేము ఉన్నాం, 8 స్థానాలలో మీరున్నారు. కాబట్టి 60 స్థానాలు ఉన్నోళ్ళ వైపు రాజకీయ పార్టీలు ఉంటాయా? కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా. లేకుంటే 8 స్థానాలు ఉన్న మీ వైపు ఉంటాయా అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు దీనికి నేనేమంటానంటే, 1970s ఎప్పుడైతే ఈ డిలిమిటేషన్లు ఎస్టీ నియోజకవర్గాలు ఏర్పడ్డప్పుడు ఉన్నాయో, వాళ్ళ మా అటు ఆదిలాబాద్ పోతే బోతు కానీ, ఖానాపూర్ కానీ, ఇప్పుడున్న ఆసిఫాబాదు, మా గోదావరి లోయ వైపు వస్తే ములుగు కానీ, ఈ పినపాక కానీ, భద్రాచలం కానీ, అటు ముంగడిపోతే అశ్వారావుపేట కానీ, ఇల్లందు కానీ, ఈ స్థానాలన్నీ కూడా ఇదంతా 5th షెడ్యూల్ భూభాగం. 5th షెడ్యూల్ భూభాగంలో మాకంటే ఒక 20,000 చదరపు కిలోమీటర్ల ల్యాండ్ ఉన్నది. అక్కడ ఉన్న జనాభా ఆ షెడ్యూల్ భూభాగం ఆధారంగా మాకు వచ్చిన సీట్లు, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు మా వాళ్ళకి సంబంధించి ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఎవరు తిన్నారు మళ్ళీ ఆలే, బోత్ కాన్స్టిట్యున్సీ అనిల్ జాదవ్. మొన్నటి దాకా నగేష్ ఉండే, ఇప్పుడు అనిల్ జాదవ్ అయిపోయాడు. ఈ స్థానాలన్నిటివి మావే ఇవి. ఇప్పుడు వాళ్ళు బల ప్రదర్శన చేసే స్థానాలు ఎక్కడ ఉన్నాయి? వీళ్ళు ఎస్టీలలో కలిసిన తర్వాత నేను అదే మాట్లాడతాను, రాజకీయంగా లంబాడీలు భవిష్యత్తులో ప్రమాదం అనేది ఇక్కడనే. మా స్థానాలు ఎక్కడికి పోలేవు. మా జనాభా ఆధారంగా, మా ప్రాంత ఆధారంగా, 5వ షెడ్యూల్ భూభాగ ఆధారంగా ఆ ల్యాండ్లా ఉండాల్సిన ఎస్టీ స్థానాలన్నిటి మాకు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు బెదిరించినట్టు లంబాడీలు తీసేస్తే మీకు 3 వస్తాయి అంటారు. మరి లంబాడీలు 76లో 70లే మాకు వచ్చినాయి కదా. మరి ఇప్పుడు నువ్వు ఉన్నా లేకున్నా కానీ మా ఏం ఎక్కడ పోతానాయి అంటే, వీళ్ళు వచ్చిన తర్వాత మహబూబాద్ పోయింది, జనరల్ ఎస్టీ అయింది.
డోర్నకల్ ఎస్టీ అయింది, ఓకే. వైరా ఎస్టీ అయింది, దేవరకొండ ఎస్టీ అయింది, మహబూబాద్ ఎంపీ ఎస్టీ అయింది. మరి ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది? అంబేద్కర్ నిర్దేశించిన 5వ షెడ్యూల్ భూభాగంలో మాకైతే జరగలేదు కదా. 70లు ఎట్లున్నావో ఇప్పుడు అట్లనే ఉన్నాం. ఇంకా పైనుంచి వెళ్ళి మా భద్రాచలాన్ని తీసుకుపోయి మహబూబాద్ జనరల్ చేసిండ్రు, వీళ్ళు ఎస్టీ చేసిండ్రు, జనరల్ స్థానాన్ని ఎస్టీ చేసిండ్రు ఎంపీ. ఇక్కడ భద్రాచలం ఉన్నప్పుడు మా కోయోలు ఎంపీ ఉండేది. ఎప్పుడైతే ఇది మహబూబాద్కు పోయిందో 2009లో మహబూబాద్కు పోయిందో 3 సార్లు వాళ్ళే ఎంపీ. ఇప్పటికి ఇప్పుడు మహబూబాద్ కనుక జనరల్ ఉండేది ఉంటే అక్కడ ఉన్న రెడ్డిలో ఇంకో కులము అయ్యేటోళ్ళు, భద్రాచలం ఉంటే మేము అయ్యేటోళ్ళం. ఇప్పుడు నష్టం వాళ్ళకి జరిగింది, జనరల్ స్థానానికి జరిగిందా లేదా? 4 ఎమ్మెల్యే స్థానాలు జనరలీ అయినాయి, అక్కడ మా జనాభా తక్కువ, రాజకీయంగా మాకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ 4 స్థానాలు ఒక ఎంపీ స్థానము ఆదివాసులు కోల్పోయిందా, తెలంగాణ మైదాన ప్రాంతం కోల్పోయిందా చెప్పు? మైదాన ప్రాంతమే కదా. ఇప్పుడు 60 ఎమ్మెల్యే స్థానాలలో మేము ఉన్నాం, మా బొత్సు కూడా బీకలేరు, పిరికడంత మంది లేదంటారు కదా. రాజకీయంగా మా భద్రత మాకే ఉన్నది. 60 ఎమ్మెల్యే స్థానాలలో ఇప్పుడు వాళ్ళు ఎక్కడ చేరి మమ్మల్ని బెదిరిస్తారు చెప్పు? 60 ఎమ్మెల్యే స్థానాలు తెలంగాణ మైదాన ప్రాంతంలో చేరి మమ్మల్ని బెదిరిస్తాను. ఇప్పుడు ఇక్కడనే తెలుసుకోవాలి, నేటివ్ ట్రైబల్స్ అనే ఆదివాసులను తెలంగాణ సమాజం ఇక్కడనే తెలుసుకోవాలి. మరి 1970లో లంబాడీలు 60 స్థానాలలో లేరు కదా. ఇది కన్క్లూజన్ కానీ లేరు కదా. మరి ఇప్పుడు ఉన్నారంటే వీళ్ళు వలస వచ్చిన వాళ్ళే కదా. అంటే 60 స్థానాలు వీళ్ళు తన జుట్లో పెట్టుకొని ఉన్నోళ్ళు రేపు పొద్దుగాల తెలంగాణకు ప్రమాదం కాదా అనేది ఒక ప్రశ్న. మేము ఇప్పుడు తెలంగాణ తెలుసుకోవాలి. 60 స్థానాల రాజకీయాలు తలకిందులు చేస్తారు కదా వీళ్ళు. అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎవరు డిసైడ్ చేస్తారు? లంబాడీలే కదా. తెలంగాణ రాజకీయాల్ని లంబాడీలే డిసైడ్ చేసే పరిస్థితికి వచ్చిండ్రు. తెలంగాణలో ఎమ్మెల్యే కావాలంటే 65 స్థానాలు కావాలంటే, ముఖ్యమంత్రి కావాలంటే 65 స్థానాలు కావాలి. మరి 60 ఈలే ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని ఎవరు డిసైడ్ చేస్తారు? లంబాడీలే డిసైడ్ చేస్తారు కదా. చేసినప్పుడు లంబాడీల వలన ఆదివాసుల కన్నా ఎక్కువ ప్రమాదం తెలంగాణ సమాజానికి ఉన్నదనేది ఒకటి గుర్తు చేస్తాను. రెండోది, పిరికెడంత మంది ఉన్నోళ్ళు మమ్మీని ఏం చేస్తారు? భద్రాచలం ఒక డిక్లరేషన్ ఇచ్చినాం, మేము పిరికెడంత మంది ఉన్నాం, మేము కాదంటలేదు. కానీ ఈ పిరికెడంత మందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలంగాణలో 180,000 చదరపు కిలోమీటర్లలో 17,332 చదరపు కిలోమీటర్ల షెడ్యూల్ ప్రాంత భూభాగం చేసిండు. అది ఈయన చేసింది కాదు, కొమరంభీం పోరాటం తర్వాత నిజాం చేసింది పసిలి చట్టం కింద. అదే వేళ అంబేద్కర్ 5th షెడ్యూల్ ఏరియాస్ ఉన్నది. భద్రాచలం డిక్లరేషన్ ఏంటంటే తెలంగాణ సమాజాన్ని ఇక్కడ మనం జడ్జిగా ఇక్కడ ప్రకటించినాం. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు కావలసిన నీరు తుపాలగూడ నుంచి 7,20,000 ఎకరాలకు వస్తుంది. రంగారెడ్డి, నిజామాబాదు, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు. దేవాదూర నుంచి 6,70,000 ఎకరాలకు నీరు వస్తాయి. నువ్వు కూడా ఆ ప్రాంతం ఉంది. మీ వెంకటాపూర్లో 1 ఎకరం అక్కడ ఉన్న నాన్ ట్రైబ్ కానీ అక్కడ ఉన్న ట్రైబల్ కానీ వస్తుందా? వస్తుందా? ఈ 2 బ్యారేజీల నుంచి వెళ్ళి లేకుంటే తాగునీరు వస్తానయా? తాగునీరు ఉండేది, సాగునీరు ఉండేవి. కానీ తెలంగాణ మైదాన ప్రాంతాలకి 2-3 పంటలకు నీళ్ళు ఉంటాయి. ఇప్పటికి కూడా అక్కడ ఉన్న ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా వర్షం వస్తేనే ఇవాళ వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నది. మేము అడగలే. కాళేశ్వరం మా పైనే ఉన్నది కదా, 1,00,000 ఎకరాలని మాట్లాడుతారు కదా. ఆ 1,00,000 ఎకరాలలో 1 ఎకరాన్ని కూడా మేము నీళ్ళు అడగలే. ముంగడికి పోతే సీతారామ ప్రాజెక్టు కొత్త అంది, దుమ్ముగూడెం ప్రాజెక్టు వస్తుంది. అండ్ల నుంచి కూడా మాకు వాటా లేదు. తుపాలగూడెం బ్యారేజ్లో 3,000 మెగావాట్ల హైడ్రో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అందులో మాకు వాటా రాదు. కేటీపీఎస్ ఎక్కడ ఉన్నది? భద్రాద్రి కొత్తగూడెంలో పాలవంచలు ఉన్నది కేటీపీఎస్. 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బీపీఎల్ ఎక్కడ ఉన్నది? భద్రాచలం పేపర్ బోర్డు. అక్కడ భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒకటి ఉన్నది మనుగూరులో, 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. 5,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో ఈ రోజు వరకు కూడా మాకు ఫ్రీ కరెంటు అడగలే. ఈ 5,000 మెగావాట్ల విద్యుత్ ఈ 4 కోట్ల మంది ఉపయోగించుకుంటలేరా? ఈ గోదావరి నది మీద ఉన్న ప్రాజెక్టుల నీటన్నిటి మైదాన ప్రాంతం వాళ్ళు ఉపయోగించుకుంటారు కదా. ఈ అభివృద్ధిని మేము అడ్డుకున్నామా? కంతనపల్లి కింద మునిగినాం, దేవదల కింద భూములు కోల్పోయినాం, కంతనపల్లి కింద భూములు కోల్పోయినాం, మేము కాళేశ్వరం కింద భూములు కోల్పోయినాం, ఇవాళ దుమ్ముగూడెం కింద కోల్పోయినాం. ఆ కేటీపీఎస్ నుంచి వచ్చే ఆ విద్యుత్ నుంచి తయారయ్యే క్రమంలో వచ్చే ఆ అణు రియాక్టర్లు వచ్చి కూడా మా వాళ్ళు రోగాల బారిన పడి
అర్థం కాని రోగాలతో చచ్చిపోతాను. మనుగురు థర్మల్ పవర్ ప్రాజెక్ట్ నుంచి వచ్చే వాటితో కూడా మేము చచ్చిపోతాను. ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో అతి కీలకమైన నల్ల బంగారం, సింగరేణి, ఓపెన్ కాస్ట్లన్నీ ఎక్కడ ఉన్నాయి? ఓపెన్ కాస్ట్ దొవ్వితే అక్కడ అడవి పోతుంది, నీరు పోతుంది, మా సహజ వనరులు పోతాయి. ఆ దుమ్ముతో పీల్చుకొని మా వాళ్ళు ఇవాళ భూములు కోల్పోయిళ్ళు, ఆరోగ్యాన్ని కోల్పోయిళ్ళు. అయినా కానీ మేము ఎక్కడ కూడా మాట్లాడలే. నవభారత్ అనేది ఒకటి అక్కడ సింగరేణి సంబంధించి పెట్టి ఎక్కడ కూడా మాట్లాడలే. అంటే మేము బొగ్గిస్తాం, నీళ్ళు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మేము కోల్పోయి నిర్వాసితులమై ఇస్తాం. ఇచ్చినప్పటికి కూడా ఇవాళ ఇక్కడ అన్యాయానికి గురయ్యే పక్షాన ఇవాళ ఎవరు ఉండాలి? తెలంగాణ సమాజం ఉండాలి. మీకు తెలవందా? వెంకటాపురం వాల్జేరి నుంచి వెళ్ళి ఎన్ని వేల ఇసుక వస్తుంది, ఎన్ని వేల టన్నుల ఇసుక తెలంగాణ అభివృద్ధికి వస్తుంది. మొత్తం మా వాళ్ళు ఇసుక లారీల కింద పడి చచ్చిపోతారు. డేటా తీసేది ఉంటే మొత్తం ముక్కలు ముక్కలై చచ్చిపోయిన సందర్భాలు ఉన్నా కానీ ఇసుక క్వారీలను కూడా గ్రామ సభలు పెట్టి రెవెన్యూ ఇన్కమ్లో ఇచ్చి మేము సపోర్ట్ చేసిందో చేయలే. ఇగో ఇక్కడనే అడుగుతాను, మేము వలస వచ్చిన లంబాడీల వైపు మీరు ఉంటారా, మా వైపు ఉంటారా? తెలంగాణ సమాజం, తెలంగాణ సమాజం మూకుమ్మడిగా గనక ఇది మాట్లాడగలిగేది ఉంటే ఇక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. ఆదివాసులు మా అభివృద్ధిలో భాగస్వామైనరు, వనరులకు మాకు సపోర్ట్ చేసి అభివృద్ధిని చేస్తారు, మేము కూడా వాళ్ళకు అండగా ఉండాలి. ఈ వలసలు 70లో లేని 60 ఎమ్మెల్యే స్థానాలలో లంబాడ జనాభా ఇవాళ ఎట్లా వచ్చింది? ఈ క్వశ్చన్ చేసుకున్న రోజున ఆదివాసులు తెలంగాణ సమాజం కలిపేది ఉంటే మేము గెలుస్తాం. ఒకవేళ వీళ్ళు అన్నట్టు మా పక్షాన లేరు, పిరికెడంత మంది అంటే పిరికెడంత మంది ఇప్పుడు పేసా గ్రామ సభలు మాకు ఒకటి ఉన్నాయి కదా. పేసా గ్రామ సభ సుప్రీంకోర్టుతో సమానం. మేమేమంటాం? మా కేటీపీఎస్ ముయ్యాలంటాం, కరెంటు బంద్ అవుతుంది. దేవదుల ప్రాజెక్ట్ లో మా నీటి వాటా లేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఆపాలంటాం. బరాబరిగా మేము 1,00,000 మంది వెళ్ళాము, కూల కొడతాం. కందరపల్లిని కూల కొడతాం, దేవదూలను కూల కొడతాం, బరాబరిగా అన్నిటిని అడ్డుకుంటాం. ఇప్పుడు మా పక్షాన లేనప్పుడు, మేము నష్టపోయి తెలంగాణ అభివృద్ధిని ఆలోచించినప్పుడు మరి మీరు మా పక్షాన ఉండాలి కదా. బలం ఎక్కువ ఉన్నది కదా. అంటే ఓటు బ్యాంకు రాజకీయాలే పాలిటిక్స్ కాదు కదా. ఓట్లేనా? ప్రజాస్వామ్యం అంటే ఓట్లేనా? ఒక మనిషి యొక్క జీవనం అంటే ఓట్లే కీలకమా? ఇగో వీళ్ళు ఇప్పుడు మాట్లాడేది అదే. పిరికెడంత మంది లేరు, మీరు 60 స్థానాలలో ఉన్నాం. 60 స్థానాల్లో ఎట్లా బ్లాక్ చేయాలో మేము మాట్లాడితే నీ 60 స్థానాలు కాదు. మీరు 50-60 లక్షలు అంటారు కదా. మేము కనుక అడ్డుకోదలుచుకునేది ఉంటే 4 కోట్ల జనాభాకి 4 కోట్ల జనాభాకి కూడా ఇప్పుడు బాత్రూమ్ కట్టాలన్న ఇసుక మన కాంచెలు రావాల్సిందే, సాగునీరు మన కాంచెలు రావాల్సిందే. నీరు బంధు, కరెంటు బంధు, రేపు పొద్దుగాల ఇసుక బంధు, అభివృద్ధి బందే కదా. మేము కూడా చేయగలం. పిరికడంత మంది ఉన్న వాళ్ళు ఏం చేయాలో చేయగలుగుతాం. ఇప్పుడు అక్కడ జరిగిన అయ్యే కదా. ఇవాళ గారో అనేది ఒక జిల్లా మేఘాలయ రాష్ట్రంలో, చిన్న జిల్లా. ఎంటైర్ మేఘాలయ వాళ్ళని ఏమంటదంటే, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీకు ఒక జిల్లా అయ్యామంటది. వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు భారతదేశ సంపద అంతా విదేశాలకు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మేఘాలయ షిల్లాంగ్ నుంచి వెళ్ళి, గారో జిల్లా నుంచి వెళ్ళి వేరే దేశాలకు పోవాలి, బయట దేశాలకు పోవాలి, చైనా కానీ ఈ ప్రాంతాలకు పోవాలంటే అది నేషనల్ హైవే. మరి వాళ్ళు ఇంతంత ప్రాంతం భారతదేశ అంతర్రాష్ట్ర రవాణా అడ్డుకొని వాళ్ళు జిల్లా సాధించుకున్నారు. అంటే భారతదేశ జీడిపిని, తెలంగాణ జీడిపిని అడ్డుకునే అంత పవర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నది? పిరికెడంత మంది ఉన్న వాళ్ళ దగ్గరనే ఉన్నది. కాబట్టి మేము కూడా చేయగలుగుతాం. మేము కూడా ఉద్యమ లక్ష్యాన్ని ఎట్లా సాధించాలో మాకున్నది. కాకపోతే మేము ప్రజాస్వామ్యయుత పద్ధతిలో, శాంతియుత పద్ధతుల్లో మా ఉద్యమం కొనసాగేటప్పుడే మా వైపు ఆలోచించాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ సమాజం పైన ఉన్నదనేది మా విన్నపం. అయితే పూర్తిగా కూడా నేను రీసెంట్గా మీ గురించి ఒక వీడియో చూశాను. నేను ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి మీరు ఒక ఛానల్ డిబేట్లో మీరు కూర్చున్నప్పుడు, ఎవరైతే లంబాడకు సంబంధించినటువంటి నాయకులతోనే మీరు డిబేట్లో కూర్చున్నప్పుడు ఒక మాట మాట్లాడినట్టు దాని గురించి ఒక వీడియో వైరల్ అయితే నేను చూశాను. ఎవరైతే అరుణ్ కుమార్ ఉన్నాడో క్రీస్తు పూర్వంకేమోను అని చెప్పేసి ఒక టాలీ చేసుకొని కూడా ఒక వీడియో కామెంట్ చేస్తూ ఒక వీడియో చేసిన పరిస్థితి చూసారు మీరు? అది చూడలేదండి. క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి తేడా తెలియదు అనేది వాళ్ళు. క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి చాలా స్పష్టంగా నేను చెప్పగలుగుతా. అది కామెంట్ చేసుకుంటున్నాయి కూడా అసలు ఏం తెలియదు, వీళ్ళు ఏం ఉద్యమం చేస్తారంటూ కూడా మాట్లాడిన పరిస్థితి ఎట్లా చూస్తారు?
క్రీస్తు పూర్వం క్రీస్తు శకం విషయానికి వచ్చేది ఉంటే వాళ్ళు చరిత్ర పరంగా చాలా మాట్లాడతారు. సింధు నాగరికత మాదే అంటాను. మరి సింధు నాగరికత మీదైతే సింధు నాగరికతను చదువులే. మరి అక్కడ ఎప్పుడైతే 1924లో జాన్ మార్షల్ మొదటిసారి దాని సింధు నాగరికతను తవ్వి 1865 అలెగ్జాండర్ కన్నింగ్ ఆయన ఇటు మన పాకిస్తాన్కు ట్రైన్ రూట్ వేసే క్రమంలో అవి బయటపడ్డప్పుడు వచ్చిందే కదా సింధు నాగరికత. ఆ నాగరికత వచ్చిన తర్వాత దాన్ని టేకాఫ్ చేసి ఇండియన్ బ్రిటిష్ ఆర్కియాలజీ దాన్ని ఒక క్రమ పద్ధతి తీసుకొచ్చి అరే ఈ ప్రపంచం మొత్తం మీద 3 నాగరికతలు ఈ ఈజిప్ట్ మెస్పటోనియాతో పాటు భారత ఉపఖండం మీద కూడా ఒక గొప్ప నాగరికత ఉన్నది. ఆ నాగరికత ఇండస్ వ్యాలీ ఒడ్డున్నది కాబట్టి ఇది సింధు నాగరికత. ఈ నాగరికత ప్రజలు ఎవరైతారనే దాని మీద అప్పుడు సపరేట్ ఆర్కియాలజీ జాన్ మార్షల్ని మొదటి డైరెక్టర్ వేసిన తర్వాత వాళ్ళు తవ్విన తర్వాత వాళ్ళు ఆ సీల్స్ రైట్ టు లెఫ్ట్ ఉన్న ఒక లిపిని తీసుకొని వచ్చి ఆ సీల్స్ అనేవి వాళ్ళ ఢిల్లీ మ్యూజియంలో భద్రపరిచిళ్ళు. 100 సంవత్సరాలుగా 2024 మొన్నటికి 100 సంవత్సరాలు దాటింది. 100 సంవత్సరాలుగా ప్రపంచంలో ఉన్న 2000 యూనివర్సిటీలు, లింగ్విస్టిక్లు, ఆర్కియాలజిస్టులు అందరూ కూడా ఆ బొమ్మలు ఇటుపక్కది ఇప్పుడు ఏం బొమ్మలు ఇది ప్రోటోదరవిడియా లిపి రైట్ టు లెఫ్ట్ ఉన్నదని బొత్సు బీక్కొని అలా చచ్చిపోయారు. మార్షలు అంటారు ఇవాళ ఐరావతన్ మహాదేవన్ లాంటి వారు కూడా చచ్చిపోయేలు తప్ప ఇప్పటి వరకు ఒక బొమ్మలు అయితే చదవలేకపోయారు. మరి మీదైతే నువ్వు చదువు, నీది అంటానావు కదా, నీదైతే నువ్వు చదువు, సింధు నాగరికత నీదైతే నువ్వు చదువు, నువ్వు చదివినాక మాట్లాడు. ఇగో ఈ క్రమంలో వచ్చిన డిబేట్ అది. ఈ క్రమంలో వచ్చిన డిబేట్లనే ఇవాళ క్రీస్తు పూర్వం మేమేమంటాం, వీళ్ళంతా క్రీస్తు శకం వచ్చిన వాళ్ళే. మేమేమంటామంటే పర్షియా నుంచి వెళ్ళి ఈజిప్ట్ నుంచి వెళ్ళి వీళ్ళు మైగ్రేషన్ అయ్యి వచ్చి ఆఫ్ఘనిస్తాన్ గోరా అనే ప్రాంతంలో ఉండి అక్కడి నుంచి వెళ్ళి వీళ్ళకున్న వ్యాపార లక్షణాలతో వచ్చి ఢిల్లీకి వచ్చి ఢిల్లీ సుల్తాన్ల సమయంలో వాళ్ళకు దగ్గరగా ఉండి ఇవాళ అంటారు కదా లకీసా బంజారా పోయి చూసుకోబోయి ఢిల్లీలో ఎర్రకోట కట్టిండు, ఇది మా చరిత్ర. మరి నువ్వు పోయి ఢిల్లీని అడుక్కో, రిజర్వేషన్ తెలంగాణలో ఎందుకు అడుగుతాను? నీ లకీసా బంజారా ఎక్కడ కూడా అక్కడ అడుగు, అక్కడ ఇవాళ జనరల్ కింద ఉంటారు వీళ్ళు. అంటే ఇట్లా మ్యానిప్లై చేసి వీళ్ళు కొంత అరుణ్ కుమార్కి క్రీస్తు శకం తెలియదు, క్రీస్తు పూర్వం తెలియదు, అన్ని తెలుసు అరుణ్ కుమార్కి. ప్రాచీన యుగం తెలుసు, మధ్యశిలా యుగం తెలుసు, నవీన శిలా యుగం తెలుసు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తెలుసు, దాని తర్వాత అరబ్బులు ఎందుకు వచ్చిరో తెలుసు ఈ దేశానికి, తర్వాత మొఘల్స్ ఎందుకు వచ్చిరో తెలుసు, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు ఎందుకు వచ్చిరో తెలుసు, వాళ్ళ తర్వాత మొన్న వచ్చిన ఔరంగజేబు వరకు కూడా వీళ్ళందరూ కూడా మొఘల్స్ ఎట్లా వచ్చిరో, మొఘల్స్ మొదటి రాజు ఎవరో తెలుసు, శివరాజు ఎవరో తెలుసు, మొఘల్స్ ఎట్లా దక్షిణ భారతదేశాన్ని ధ్వంసం చేసిరో తెలుసు. ఆ దక్షిణ భారతదేశంలో ఆదిమ మూలాలు ఉంటాయి కానీ వాళ్ళ రాష్ట్రకూటులల్లా శాతవాహనులల్లా వాళ్ళ విజయనగర రెడ్డి రాజ్యుల చరిత్రలో చోళులల్లా చాళుక్యులల్లా ఆదిమ మూలాలు కనపడతాయి కానీ లంబాడ మూలాలు కనపడాయి. ఈ అద్దాల బట్టలు కానీ వీళ్ళ యొక్క పండుగలు కానీ ఏ చరిత్రలో చూసుకున్నా దక్షిణ భారతదేశంలో ఆదిమ మూలాలు కనపడతాయి. మీ చరిత్ర ఎక్కడ కనపడదో తెలుసు, చాలా క్లియర్గా తెలుసు. వాళ్ళు ఇలా క్రీస్తు పూర్వానికి క్రీస్తు శకానికి తేడా తెలవదని ఏదో దుమ్మొత్తి పోసే ప్రయత్నం చేస్తారు తప్ప వాళ్ళు ఏదో చరిత్ర లేని చరిత్రను క్రియేట్ చేసుకునే క్రమంలో చేస్తారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా దక్షిణ భారతదేశ చరిత్రలో మనకు కనపడరు. అయితే పూర్తిగా కూడా ఎంతమంది ఉంటే అంత రిజర్వేషన్ ఉంటుంది. మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి ఈ ఎస్టీ రిజర్వేషన్ మనకు నిధులు కావచ్చు ఇవన్నీ కూడా అందుతాయి. మేము ఎస్టీలం కాబట్టి మీరు కూడా మాత్రం ఉన్నారు కాబట్టి ఇంకా మనకు ఎక్కువ ఉంటుంది తప్పించి మీరు మమ్మల్ని అందులోంచి తొలగిస్తే రిజర్వేషన్ శాతం కూడా తగ్గుతుంది అంటూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? వాస్తవమే కదా అది. అయితే రిజర్వేషన్ శాతం ఎట్లా తగ్గుతుంది అన్న? ఇవాళ 1976లో లంబాడీ లిస్టులోకి వచ్చేటప్పుడు రిజర్వేషన్ మాది ఎంత? 4%. వీళ్ళని కలిపేటప్పుడు ఎంత చేసిండ్రు? 2 కలిపి 6% చేసిండ్రు. మొత్తం ఇప్పుడు రిజర్వేషన్ ఎంత? 6%. 6% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అనేది ఎప్పటిదాకా నడిచింది? 2022 దాకా నడిచింది. మొన్న కేసీఆర్ వచ్చిన తర్వాత కదా 10% రిజర్వేషన్ అనే దాన్ని తీసుకొచ్చింది. మరి 2022 దాకా ఎంత శాతం రిజర్వేషన్ల ఈ అడ్మినిస్ట్రేషన్ నడిచింది? 6% కదా. 2% అనేది లేకుంటుంటే మా 4% మాకే ఉంటుందా? ఉండదా? 2 కింద వచ్చిన వాళ్ళు ఉన్న 4ను తిన్నారనే కదా. మొన్నటి దాకా కూడా ఈ 4% రిజర్వేషన్ వరకే ఉన్నది. ఇప్పుడు నేను అనే 8 ఎమ్మెల్యే స్థానాలు 4% రిజర్వేషన్ కిందనే ఉన్నది. ఇప్పుడు నేను చెప్పిన 17,000
352 చదరపు కిలోమీటర్ల భూభాగం సపరేట్ మాకి ల్యాండ్ కింద ఉన్నది, ల్యాండ్ కింద ఉన్నది. మా ఐటీడీఏ ప్రాంతాలు మాకు ఉన్నాయి. ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళి వీళ్ళని తీసేయడం మాకు తగ్గుతుంది చెప్పు? మేము 76లో అంతే ఉన్నాం, ఇప్పుడు అంతే ఉన్నాం. మా భూభాగాలు మాకు 50 వచ్చినాయి. ఇప్పుడు వీళ్ళని తీసేయడం ద్వారా మా రిజర్వేషన్ ఎట్లా పోతుంది? నీదే పోతుంది. మా పోరేదో మాకే ఉంటుంది. లంబాడీలు ఉండడం వల్ల 10% ఉన్నామంటారు, మేము 4 అంటారు, వాళ్ళు 6 అంటారు. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు తినేది మొత్తం మా 6 2% ప్రకారం వీళ్ళని కలిపిండ్రు కదా. ఈ 2తో పాటు మా 4 కూడా తిన్నారు కదా. వీళ్ళు పోవడం వల్ల మా 4 మాకే ఉంటుంది, మా ఎమ్మెల్యే స్థానాలు మాకే ఉంటాయి, మా ప్రాంత భూభాగం మాకే ఉంటుంది. మాకు కొత్తగా పెరిగేది లేదు, మాకు తగ్గేది లేదు. ఇంకా వీళ్ళు ఉండడం వల్లనే మా ఆయన ఉన్నగా తింటారు. ఉండడం వల్లనే ఇప్పుడు వీళ్ళు లేకుండా ఉండేది ఉంటే ఎన్ఐటీలో మాకు 4 సీట్లు రావాలి. 4 కోయోలో, గోండోలో, ఆందోలో, సెన్సోలో ఉంటారు కదా. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక 100 ప్రొఫెసర్లు వచ్చినాయి. మా 4 మాకు ఉంటాయి కదా. నువ్వు ఈ 4 తింటాను, పైనుంచి వెళ్ళి జనరల్ తింటాను. మా కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇవాళ ఏఎంస్లైనా, ఎన్ఐటీలైనా, ఐఐటీలైనా వీళ్ళు పోవడం వల్ల మా 4 మాకే వస్తాయి. మేము 10 కావాలంటలేవు. మా జనాభా 4, మా 4 మాకు చాలు. మాకు మా భూభాగం కావాలి. ఇప్పుడు బయట 2 రిజర్వేషన్లు ఉంటాయి. షెడ్యూల్ ప్రాంత భూభాగం రిజర్వేషన్ వేరు, మైదాన ప్రాంత రిజర్వేషన్ 6% వేరు. ఇప్పుడు వీళ్ళు 6% తిన్నది కాక ఐటీడీఏలకు కూడా వచ్చి తింటారు అనేది కదా మా బాధ. షెడ్యూల్ ప్రాంతంతో ఉన్న ఉద్యోగాలు కూడా వీలే తింటారు. ఆ నిధులు తింటారు. ఇవాళ ట్రై కార్డు కానీ, ఐపాడ్ కానీ, ఎటువంటి పథకాలు ఉన్నా కానీ ఇవాళ ఇప్పుడు ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఇవాళ ఇక్కడ నుంచి రేపు పొద్దుగాల మసబ్ ట్యాంక్ పోయి లిస్టు తీ. ఓవర్సీప్ అంటే విదేశాలలో చదువులు ఎవరు చదువులో నీకే కనపడుతుంది. మరాడ కొన్ని 100 మంది 50 లక్షల రూపాయలు ఒక స్టూడెంట్కి ఉంటుంది. మొత్తం వాళ్ళే. ఇవాళ CTWO ఆఫీసు, కమిషనర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులకు పోయి RTI పెట్టి మీరే బయటికి తీయండి. అభివృద్ధి పథకాలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వచ్చినాయి, ట్రైకార్ నిధులు ఎడిపోయినాయి, స్టూడెంట్స్కి వచ్చే ప్రత్యేక నిధులు ఎడిపోయినాయి, వాళ్ళకి ఇచ్చే ల్యాప్టాప్లు ఎడిపోయినాయి. అవన్నీ మీకే దొరుకుతుందట. 99% మొత్తం వాళ్ళే ఇవాళ ఆ నిధులను దోసుకున్నారు, ఉద్యోగాలు దోసుకున్నారు, ఆ నియామకాలు దోసుకున్నారు. మొత్తం వాళ్ళే దోసుకొని వాళ్ళ ఏ స్థాయిలో అభివృద్ధి చెందాలో చెందేలు మళ్ళీ తిరిగి మాయిపోతాయి అంటారు. వీళ్ళు తినేది ఇప్పుడు మా పూర్లకెళ్ళి తినేదే వీళ్ళంతా కూడా. అయితే పూర్తిగా కూడా ఎవరైతే లంబాడాకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా కంప్లైంట్లు పెడుతున్నారు, తీవ్రంగా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి అని చెప్పేసి మేము మాట్లాడారు. రేపు పొద్దున్న భౌతిక దాడులకు దిగితే మీరు మరి ఎట్లా చేస్తారు? ఇప్పుడు వెళ్తుందా? ఇప్పుడు మా సమాజానికి కనపడదు కానీ ఇది 2025 వీళ్ళు డీజీపీకి ఇప్పుడు కంప్లైంట్ చేశారు అంటారు కదా. 2011లో బలరాం నాయక్ కేంద్ర గిరిజన మంత్రి ఉన్నప్పుడే, సహాయ మంత్రి ఉన్నప్పుడే మొదటిసారి మా మీద కేసులు అవుతాయి. అప్పుడు మేము డిగ్రీ అయిపోయింది. పసర్లో ఒక విగ్రహం పెడతాం మేము, కొమరమ్మి విగ్రహం పెట్టి దాంట్లో ఈ జాతికి జరిగే అన్యాయం పైన మేము పాటలు పాడినప్పుడు అప్పుడు వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇంక్లూడింగ్ సీతక్కని కలుపుకొని కూడా అక్కడ ఉన్న నేతలందరి పైన కేసులు పెడతారు. ఎవరు? బలరాం నాయక్ సెంట్రల్ మంత్రిగా ఉండి అధికారంలో ఉన్నప్పుడు, అధికార పార్టీ కాంగ్రెస్ స్టేట్లు ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది. ఈయన మంత్రి. ఆ టైంలో తెగల మధ్యలో సిట్సు అని IPC 153 కింద మమ్మల్ని అప్పుడు అరెస్ట్ చేస్తారు. చేసి అప్పుడు కేసులు పెడతారు. ఇంకా మాకుండే లాయర్లు మాకుంటారు. మొత్తం మీద మేము దాన్ని 5-6 సంవత్సరాల కేసుకు తిరిగి మేము దాన్ని అంతిమంగా అది ట్రయల్లో కోర్టుడు పోతుంది. అవి అప్పటి నుంచేలే కేసులు అనుభవించినాం. అంటే మేము డిగ్రీ స్థాయిలో కేసులు అనుభవించి జైలు చూసిన వాళ్ళకి వాళ్ళు 2025లో కేసులు జైలు అంటే భయపడతాం మేము. దాని తర్వాత 2016 ఉద్యమం వస్తుంది. 2016లో మళ్ళీ చందులాల్ మంత్రి పెడతాడు మా మీద కేసులు. మేడారంలో జరిగిన దాంట్లో కేసులు పెడతారు. 2015 నుంచి ఈ రోజు వరకు ఇంకా ఆ కేసులకు మేము తిరుగుతాను. అటెంప్ట్ మర్డర్ లాట, రాడ్లు పట్టుకొని వచ్చిన మాట, పెద్దది అటెంప్ట్ మర్డర్ కేసు. రాడ్లు పట్టుకొని వచ్చి దాడి చేసిన మాట అని ఇట్లా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి మళ్ళీ ఇప్పటి కేసులలో తిరుగుతాను. 2019 ఎన్నికలలో 2019 ఎన్నికలలో లంబాడీల మీద
మాకు జరిగే అన్యాయాన్ని పాటగట్టి తిరిగే క్రమంలో సేవాలాల్ సేన వ్యవస్థాపకుడు సంజీవ్ నాయక్ మొత్తం అందరు నెగేసి అరుణ్ అడ్డుకుంటాం దాడులు చేస్తామని పడకపోయి మహబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇవాళ ఆ కేసులలో కూడా ఆ ఎలక్షన్ కేసులో కూడా ఈ రోజు వరకు కూడా ఆ కేసులో తిరుగుతాను. మొన్న ఎన్నికలు 2024 ఎంపీ ఎన్నికలలో కూడా మళ్ళా సేమ్ రాజకీయ పార్టీలు లంబడోళ్ళకే టికెట్లు ఇచ్చినాయి, మాకు ఇవ్వలేదు, చల్ మేమంతా వన్ సైడ్ అని మళ్ళా పోటీ చేసిన క్రమంలో కూడా మొన్న కూడా భద్రాచలంలో మమ్మల్ని అడ్డుకొని వాళ్ళే కావాలని అడ్డుకొని ఎలక్షన్ ఆఫీసర్లు ముంగడికి వచ్చి నువ్వు ప్రచారం చేయొద్దు, నీకు పర్మిషన్లు లేవంటే అక్కడ కూడా జరిగిన లోలీలా మళ్ళా కేసులు పెట్టిళ్ళు భద్రాచలం పోలీస్ స్టేషన్లో. ఇక లంబాడా ఉద్యమం మొదలైన కాంచెలు మాది కేసులకైతే ఇక కొత్తగా ఏమున్నదన్న నిండా మునిగిన సెలెక్ట్ ఉన్నది. ఇంకా ఆల్రెడీ కేసులు 2011 కేసులు పెడుతున్నారు, కేసులు అనేది పెడుతున్నారు కానీ భౌతిక దాడులకి ఒక కేసులకి దాడులకి వాళ్ళు దిగితే ఎదుర్కొనే అంత కేపబిలిటీ మీకుందా? ఒక్కటన్నా కేసులకు మేము భయపడం, ఎందుకంటే మేము ప్రజాస్వామ్య పద్ధతులు ఉన్నాం. అక్రమంగా కేసులు వాళ్ళు పెడతారు, వాళ్ళ బలాన్ని ఉపయోగిస్తారు, పైసలు పవర్ను ఉపయోగిస్తారు. కేసులకు భయపడేది లేదు, పాయింట్ నెంబర్ 1. కానీ వాళ్ళు పెట్టే కేసులు నిజంగానే అరుణ్ కుమార్ అనే వ్యక్తి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోతాండా అనేది చెక్ చేయాల్సిన బాధ్యత పోలీస్ శాఖ పైన ఉంటుంది, ఇంటెలిజెన్స్ పైన ఉంటుంది. మేమైతే శాంతియుత పోరాటం, న్యాయ పోరాటం అనేది ప్రకటించినాం. అయినా కానీ లంబాడీలకు తలొక్కి అక్రమంగా కేసులు పెట్టినా వాటిని భరించడానికి మేము సిద్ధం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 భౌతిక దాడులు. 100%గా వాళ్ళు బలవంతులు కాబట్టి మేము దాడులు చేస్తామనే ఆలోచనలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ వాళ్ళు ప్రత్యక్ష దాడులు చేసినప్పటికి కూడా నేను ఒకటి మాట్లాడుతూ ఉంటాను. చరిత్రలో నిజాంతో జరిగిన పోరాటంలో 3 సార్లు కొమరం భీము నిజాం సైన్యాలు ఉరికించి కొడతాడు. 4వసారి నిజాం 350 మందితోని ఇటు బ్రిటిషు ఇటు నిజాం సైన్యాలు పట్టుకొని జోడేగాడు కొండ ఎక్కి వస్తూ ఉంటాడు. కొమరం భీంకు సమాచారం అందుతుంది, ఈ దఫా వచ్చేది 350 మంది, అత్యంత ఆయుధాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి, బ్రిటిష్ సైన్యం ఉన్నది. కొమరం భీం పారిపోవడానికి అవకాశం ఉన్నది అక్కడ. కానీ నా సాగు భవిష్యత్ తరాలకు ఒక దిశ నిర్దేశం చేయాలని డిసైడ్ చేసుకొని ఆ పోరాటంలో తక్కువ సైన్యం తక్కువ ఆయుధాలతో కూడా పోరాడి చచ్చిపోయి భవిష్యత్ తరాలకు ఒక పోరాట వారసత్వాన్ని అందించిండు. కానీ పిరికోలేక పారిపోలే. బిర్సా ముండా కూడా అంతే, చరిత్రలో రామ్జీ గోల్డ్ అంతే. చరిత్రలో ఆదివాసులు ఏ పోరాటం చేసినా కానీ శత్రువు బలంగా ఉన్నా కానీ ఆ యుద్ధ రంగంలో పోరాడి చచ్చిపోయిన తప్ప పిరికి పందలాగా పారిపోయిన చరిత్ర లేదు. మరి అరుణ్ కుమార్ ఎట్లా పారిపోతారు అనుకుంటారు? వాళ్ళ దగ్గర ఎంత బలం ఉన్నా భౌతిక దాడులు చేసినా ఏం చేసినా కానీ బరాబరిగా కొమరం భీం లాగా నిలబడతాం. కానీ 100కి 200% ఈ యుద్ధంలో మేమే గెలుస్తాం. అరుణ్ కుమార్ భౌతిక దాడులు చేసినా ఏం చేసినా కానీ మాకు తగ్గ ప్రణాళికలు మాకుంటాయి, వాటిని ఎట్లా డిపెండ్ చేయాలో మాకు తెలుసు, ఈ ఉద్యమాన్ని ఎట్లా బతికించుకోవాలో తెలుసు, అంతిమంగా ఈ ఉద్యమాన్ని ఎట్లా గెలిపియాలో కూడా మా దగ్గర స్పష్టత ఉన్నది. ఎక్కడ కూడా భయపడేది లేదు, వాళ్ళు బలవంతులైన భయపడేది లేదు, వాళ్ళు భౌతిక దాడులు చేసినా భయపడేది లేదు, వెనక్కిపోయేది లేదు. బరాబరిగా ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది. లంబాడీల తొలగింపు వైపు దీన్ని ఏ విధంగా తీసుకుపోతావో నువ్వే కళ్ళ ముంగడ చూస్తావు అనేది కూడా తెలియజేస్తాను. అయితే చూసుకోవచ్చు, పూర్తిగా కూడా లంబాడాలని ఎస్టీ జాబితాల నుంచి తొలగించేంత వరకు మా ఉద్యమం మాత్రం ముందుకు తీసుకెళ్తామంటూ కూడా ఇక్కడైతే చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తూనే ఉండండి న్యూస్ లైన్, నేను మీ జర్నలిస్ట్.